హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బబ్బురి భారత్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మా ఊరికి వచ్చిన మినాంగూడకు. సో ప్రతి ఊర్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. సో మా ఊర్లో అయితే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ పార్టీ గురించి మాట్లాడతలేం, అభ్యర్థి గురించి మాట్లాడతలేం, కేవలం జనాల గురించి మాట్లాడుతున్నాం. అంటే జనాలకు ఏం కావాలి, వాళ్ళు ఏం అభివృద్ధి కావాలనుకుంటున్నారు. సో రియల్ వాయిస్ ఆఫ్ ద పీపుల్, వాళ్ళ నుంచే మనం అడుగుదాం వాళ్ళు ఏమనుకుంటున్నారో. సో ఈ వీడియో చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ గిట్ల నొక్కండి. లెట్స్ కీప్ వాచింగ్. ఇప్పుడు చూసిరు కదా, మనం మా విలేజెస్ అందరి దగ్గరకు పోయినాం. ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని, వాళ్ళ సమస్య ఏందో వాళ్ళ నోటి నుంచే మనం అడుగుదాం, సరేనా? ఇప్పుడు ఒక్కొక్కరిని అడుగుదాం. అమ్మమ్మ, ఇప్పుడు నీ సమస్య ఏంది? ఇప్పుడు వస్తారు కదా, ఇప్పుడు ఆ రాజకీయ నాయకులు వాళ్ళందరూ ఇప్పుడు మన ఇంటికి వస్తారు, ఓట్లు అడుగుతారు కదా. ఇప్పుడు నీ సమస్య ఏంది? నువ్వేం అడుగుదాం అనుకుంటున్నావు వాళ్ళని? ఏం అడుగుదాం అనుకుంటున్నా స్వామి, మా ముసలాయన మంచిగా లేడు. మరి నెలకు 8,000 అవుతున్నాయి. మళ్ళీ పైసలు ఎక్కడ వెళ్తలేవు. మరి మందులకు కావాలి, మళ్ళీ ఎడుకొని తెచ్చుకోవాలి. మరి గవర్నమెంట్ ఏమన్నా ఇంత సాధార పడాలి మాకు. మరి ఇంత సాయం చేస్తే మేమేమన్నా ఆయన కోటేస్తాం. ఇప్పుడు ఏమంటారు అంటే, వీళ్ళకు మా తాత ఉన్నాడు ఊర్లో, మా తాతకు శాతం అయితే లేదు, పని చేస్తలేడు. ఒకప్పుడు తాళ్ళెక్కట ఆయన, ఇప్పుడు తాళ్ళెక్కలేడు. వీళ్ళకి ఉపాధి ఎట్లా గడుగుతుంది? ఇది మా అమ్మమ్మ సమస్య, మా ఒంటి సమస్య. అక్క నువ్వు చెప్పక, నీ ప్రాబ్లం ఏంది? ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు, అంటే కిరాయికి ఉన్నాం, బతకాలి మేము. ఇంకా ఏం లేదు, చేసుకుంటేనే కష్టం మాకు, చేసుకోకుండా మాత్రం లేదు. పాప ఏం గవర్నమెంట్ లో వేసినాం, పైసలు లేక గవర్నమెంట్ లో వేసినాము. మళ్ళీ ఏంది మా బతుకులు? ఇప్పుడు గవర్నమెంట్ వేసిన గవర్నమెంట్ మంచి చెప్తారు కదా, అంటే గవర్నమెంట్ అనే వేసినాము చెప్తున్నారు. ఉంటాందుకు ఇల్లు లేదు, ఇస్తామని అంటారు కానీ ఎవరు ఇస్తలేరు, చేస్తలేరు. మాకు ఇల్లు ఇస్తాన్నారా? ఇల్లు ఇస్తామని, జాగ్ ఇస్తామని అంటున్నారు. అదే జాగ్ ఇస్తాను, ఇస్తలేరు ఎవరు. ఇప్పుడు ఇస్తలేరు. పోయినసారి అట్నే అన్నారు. పోయినసారి అన్నారా? అన్నారు, వేయించుకోరు, బయట పడ్డారు, మళ్ళీ రాలేదు. ఇంతవరకు రేషన్ కార్డు లేదు మాకు. ఏం తినాలా మేము? మాకు కూడా కాలనప్పులే రేషన్ కార్డులు లేదు మాకు. మేము ఇంటికాడనే ఉంటామా, మా సమస్య లేవు. చేసుకుంటే కూలి అమ్మమ్మ, నీ సమస్య ఏంది? ఇల్లు వస్తలేదు నాకు. ఇల్లు అంటే ఇల్లు వస్తే లోన్ వస్తలేదా? లోన్ వస్తలేదు. లోన్ రావాలి, లోన్ రావాలి. ఇప్పుడు లోన్ ఒక్క సమస్య నీకుంది. గుర్తుపెట్టుకొని ఒక్కొక్కరికి ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళ ప్రాబ్లం మీరు అడ్రస్ చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్ని మీరు క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు అక్క, నీ ప్రాబ్లం ఏంది అక్క? ఇల్లు జాగా లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. మాకు వచ్చేది 5-6 వేలు. 5-6 వేలలో ఇండ్లు కిరాయి ఎట్లా కట్టుకోవాలి, మేము ఎట్లా బతకాలి? చెయ్యి ఇరిగింది బావకు, చెయ్యి ఇరిగింది, ఇండ్లకి ఇరిగింది. ఆయనకు పింఛన్ కూడా వస్తలేదు. పింఛన్ వస్తలేదా? పింఛన్ ఏడొస్తుంది? ఎన్ని సంవత్సరాలు ఇరిగి? ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుంది. 4-5 సంవత్సరాల నుంచి పింఛన్ అస్సలు రాలేదా? అది ఏది సర్టిఫికేట్ కావాలంటారు. సర్టిఫికేట్ అంటే ఇప్పుడు కట్టినాక సర్టిఫికేట్ ఇయ్యరు కదా, డాక్టర్ సర్టిఫికేట్. దాని గురించి. ఓకే, 4-5 సంవత్సరాలు అయినా కూడా పింఛన్ వస్తలేదు. ఇది చెయ్యి ఇరిగింది, ఆయన చేసిన కష్టమే అది. 5-6 వేలు వస్తాయి. 5-6 వేలలో మేము ఎట్లా బతకాలి? ప్రతి ప్రాబ్లంకి ఇప్పుడు 4 సంవత్సరాలు అంటే పింఛన్ రావాలి, యాక్చువల్గా రావాలి, పింఛన్ రావాలి. పింఛన్ వస్తేనే కొంచెం చేతుల వాసన ఉంటుంది. తాతకు పింఛన్ వస్తలే, నీకు రావాలి, పింఛన్ రావాలి. అవును, నేను కష్టానికి కూడా పోను. ఎప్పుడు వచ్చినా ఇంట్లోనే ఉంటా కదా. అవును, ఎట్లా బతుకుతాం మేమిద్దరం? ఎవరు పెట్టాలి మాకు బువ్వ? అవును, రావాలి, పింఛన్ రావాలి, అందరికి పింఛన్ రావాలి, ఇంటికి లోన్ రావాలి, ఎడ్యుకేషన్ సమస్యలు తీరవాలి. ఇవన్నీ ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. పెద్దమ్మ, మీకేం మీరేం అడగాలనుకుంటున్నారు? నువ్వేం అడగాలనుకుంటున్నావు? ఎవరికి? ఆమె పింఛన్ రాదు, ఈ కన్ను మొత్తం ప్రాబ్లం అయింది. నిన్న పోతే 5,000 అద్దాలు రాశారు, పైసలు లేక సబ్జెక్ట్ వచ్చిన తిరుగుతూనే ఉన్నాం. నా కాళ్ళు లేవు, చేతులు లేవు. పింఛన్ వస్తుంది అత్తమ్మ నీకు? నాకు వస్తుంది, పింఛన్ వస్తుంది కానీ అక్కకు వస్తలేదు. ఇందిరా మిల్లు కూడా వచ్చింది నాకు. ఇందిరా మిల్లు వచ్చిందని చెప్పాలి. ఇది నాకు నడుము నొప్పి, హార్ట్ ప్రాబ్లం ఉంది నాకు. అందులో ఆడతా నేను. పని కోతవా? పని బంద్ అయింది, పని పోతలే. ఇప్పుడు ఊర్లో మనకి ఏదో ఒకటి, ఇప్పుడు అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతమ్మలు అందరు చాలా మంది ముసలోళ్ళు, పొక్క శాతం అయితే లేదు. ఊర్లోకి ఏదో ఉపాధి కలిగిస్తే
ఇప్పుడు 200 300 వచ్చినా చేదోడు బాధోడుగా అవుతుంది. ఆ ఉపాధి కలిగించాలి ఊర్లో కూడా. ఇప్పుడు చేయాలంటే నేను చేయలేను అట్లా పారబట్టి తవ్వద్దాను నన్ను డాక్టర్ తోవద్దన్నాడు. ఏదో ప్రాబ్లం ఊర్లో ఉపాధి కలిగిస్తే అందరు మంచిగా ఉంటుంది. అయింది ఒకసారి అయింది కూడా మళ్ళీ కూడా అట్నే అవుతుంది తిరుగుతూనే ఉన్న దవాఖాన. ఇప్పుడు అక్కకి పెన్షన్ రావాలి, పింఛన్ రాలే ఒక కన్ను మొత్తం పోయింది అన్నాడు. ఈ కన్ను కూడా ప్రాబ్లం ఆపరేషన్ చేస్తానారా? ఇక చేస్తారా చేస్తే పైసలు మనం పెట్టలేని స్టేజ్లో ఉన్నాం. 2 ఏళ్ళ నుంచి ఆపుతున్నాం, అద్దాలు పెడుతున్నాం అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏంటంటే మనం ఆదుకోవాలి. వాళ్ళని ఒక స్టేజ్ లో మనము నిలబెడుతున్నాం అంటే మన ప్రాబ్లమ్ ను క్లియర్ చేసేందుకే. అవునా? వచ్చే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అక్కకు ఆపరేషన్ చేదోడు వాదులుగా హెల్ప్ చేస్తేనే మంచిది కాదు. అవునా అత్త? మరి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? నాకు కొడుకు చదువుకున్నాడు కానీ ఇళ్ళనే చదువుతాడు. జాగా 5గురం ఉంటాం, చిన్నగా ఉంటది మా ఇల్లు. మీ ఇల్లు అందులో 5గురం మెసలాలంటే ఇబ్బంది. అవును. నాకు 2 మనవాళ్ళు, ఒక కొడుకు. జాగా లేదు. ఇప్పుడు జాగాలి, ఇంటికి జాగాలి. ఇంటికి జాగిస్తే తర్వాత మీరు కట్టుకుంటారు. చూసిరు కదండి మా ఊర్లో ప్రతి ఒక్కరికి, మా ఊర్లో కాదు ఏ ఊర్లోనైనా ఒక ప్రాబ్లమ్స్ వస్తుంది. అత్తమ్మ అక్కడ ఇల్లు అప్పు చేసి కట్టింది. ఏడా ఇదే ఈ ఇల్లు రాలేదు, అది రావాలి. నాకు అది ప్రాబ్లం. ఇల్లు రావాలా? ఇల్లు రావాలి నాయన. ఇంటికి లోను లోన్ రావాలి. ఇంటికి లోన్ రావాలి. లోన్ రావాలి. ఏమైంది? లోన్ రావాలి. అది లోన్ వస్తుంది. అప్పు చేసిన మాట అప్పు చేసి కట్టిరు. లోన్ వస్తలేదా మళ్ళా? అంటే 3 విడతలుగా లోన్ ₹1,00,000 ₹1,00,000 అట్లా ఇస్తారంటారా? ఇయ్యలే. అవునా? చూసిరు కదా ప్రతి ఒక్క ప్రాబ్లం ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి అంటే ఎవరైతే నిలబడతారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాంటి ప్రాబ్లమ్ను అడ్రస్ చేసినప్పుడే మీకు ఒక వాల్యూ ఉంటుంది. అంటే వీళ్ళు ఇట్లా మిమ్మల్ని ఆదరిస్తారు. ఒక స్టేజ్లో మిమ్మల్ని ఉంచిరంటే వీళ్ళ ప్రాబ్లమ్ని మీరు క్లియర్ చేస్తారని మిమ్మల్ని ఒక స్టేజ్లో ఉంటారు. సో ఇదండి మా ఆడకట్టుకున్న మా అమ్మమ్మలు తాతమ్మలు పెద్దమ్మలకు ఉన్న సమస్య. తాతమ్మ పెద్దమ్మ చెప్పు పెద్దమ్మ, నీ సమస్య ఏంది అసలు? నాకు ఊళ్ళో ఇల్లు లేదు, అడవిలో బావి లేదు బిడ్డ. నేను నా ఊళ్ళోనే నా దండుమైలారమ్మా. నాకు ఎన్ని మాటలు. ఇప్పుడు నా కొడుకు చచ్చిపోయి కూడా 10-15 ఏళ్ళు. 2 మాటలు అయినాయి ఓట్లు. పోయి కాళ్ళు పట్టుకొని సాలించుకొని ఊకున్నా. నా బిడ్డలు తోలుకొచ్చుకుర్రు ఈ ఊళ్ళో. అట్లాని కాదు, ఈ ఊర్లో బతుకుతా. ఇప్పుడు ఇల్లు లేదు. ఈమె అది ఎడారి కోతి అయింది. ఒక కొడుకు చచ్చిపోయాడు, ఒక కొడుకు చచ్చిపోయిపోయాడు. ఆమె బతికేంది. ఉండాలి. అవును. బిడ్డల దగ్గర అంటే ఇప్పుడు బిడ్డలు మంచిగా వాళ్ళకి సంసారం ఉంటది, వాళ్ళకు ఉంటుంది. అది మేము ఏదానికే కష్టం. ఈమెను ఏడ చూడాలి, ఏడయ్యాలి, సాధకాన్ని బతుకులేవు. ఇప్పుడు మేము అట్లా పోయి వస్తాను కూడా మాకు ఇల్లు లేకుండా అయిపోయింది. ఓకే. బిడ్డ కాబట్టి నిన్ను చూసుకోవాలి. నిన్ను చూసుకుని నలుగురు. అవును, నలుగురు ఉన్నాం. ఇప్పుడు బిడ్డలు అవుతారు కదా, అల్లుండి అవుతారు. ఏనాడు తీసి ఆడ పెడతారో తెలియదు. అల్లుండు. అవును. సో ఈ అమ్మకి ఇట్లా ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ మన ప్రాబ్లమ్స్. అంటే నీ ప్రాబ్లం, ఇవన్నీ మన ప్రాబ్లంలు, మన ఇంటి ప్రాబ్లంలు. ఇవన్నీ ప్రాబ్లం మనకు ఇప్పుడు అలా చెప్పినాము, వాళ్ళందరూ చూస్తున్నారు. సో చూసి ఏంటంటే మీరు ఇవన్నీ అడ్రస్ చేసుకోవాలి. అడ్రస్ చేసి ఇలా ప్రాబ్లంలన్నీ అంటే ఈరోజు వస్తున్నాం అంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాతనే వస్తా అని ఉండొద్దు. సొంత ఇల్లున్న వాళ్ళకు లోన్లు, మా అమ్మమ్మకు శాతనైతే పెన్షన్లు, ఇంటి లోన్లు, ఎడ్యుకేషన్, పిల్లల చదువులు, ఇవన్నీ మీరు అడ్రస్ చేసుకొని జనాలు ఎవరైతే వీళ్ళ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేసుకొని వీళ్ళ కోరికలన్నీ తీరుస్తారని నేను అనుకుంటున్నా. ఈ జనాలు ఇట్లా మీరు అదే అడుగుతారు అందరూ. సో వాళ్ళ పని చేయరాని ముసలోళ్ళు వయసు కావాలి. ఏడిపోయినా ముసలోళ్ళు ఎట్లా బతకాలి? మరి ముసలోళ్ళకి ఏం పని వస్తుంది? ఏం పని చూపిస్తాడు మరి ఆయన? అందరిని కలుపుకొని పోదాం అన్నారు. ముసలోళ్ళు వయసు కావాలంటే మరి ఎప్పుడు వయసుగానే ఉంటారా? ముసలు గారా? ఏ పని చేయాలన్నా మరి ముసలోడు వయసులు కావాలంటే మరి ముసలోళ్ళు ఏ పని చేయాలన్నా చెప్పమను గవర్నమెంట్. మరి ఏడున్నాయి ఓట్లున్నాయి. మరి ఎవరు ముందుకు వచ్చి ఎవరు మాట్లాడుతురు? ఎవరు ఇస్తురు? ఎవరన్నా ఏమన్నా చేస్తురా? ఏమి ఇస్తలేరటవా? అవును, మళ్ళీ ఏమి ఇస్తలేరు. ఇప్పుడు అదే ఇయ్యాలి ఇప్పుడు అందరికి అంటారు. తర్వాత దులిపేసుకుంటారు పోతురు. ఇప్పుడు మేము పైన ఉంటుంది దానితో మాకు ఏం లెక్క గాలి. 2 ముసలోళ్ళు ఆయన కూడా పక్క పంట దొరికిపోతురు. పోతారు, పోయిర్రు. ఉన్నోళ్ళకు మనుషులు కాదు, యూత్ వాళ్ళే మనుషులు కాదు, అందరు సమానమే. అందరు ప్రాబ్లంలు ఉంటాయి. వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా, వాళ్ళు అర్థం చేసుకోరు. నేను ఈరోజు వయసు ఉందని చెప్పేసి నేను రోజు నీళ్ళ ముసలి అయితే ఒక రోజు వాళ్ళు అట్నే ఉంటారు గట్టిగా. ఇంతవరకు రేషన్ కార్డు లేదు. వాళ్ళు వేలు వాడుతుంటే ఎప్పుడు ఉంటారు వాళ్ళు గట్టిగానే. రేషన్ కార్డు లేదు. మొన్న పెట్టిన అప్లికేషన్ ఇట్లా మళ్ళీ పోయిందంట. ఎట్లా పోతుంది?
మొన్న గ్రామ పంచాయతీలో ఎట్లా పెట్టినా మేము పెడితే పోయింది 2 సార్లు 3 సార్లు పెట్టినా నేను గ్రామ పంచాయతీలో పోయింది అప్లికేషన్ పోయింది అడిగినా రాలేదని అంటారు ఏనన్నా పెట్టుకోపో అని అంటున్నారు పెట్టుకోనంటే మీ ఇష్టం ఏనన్నా పెట్టుకోపో మాకు సంబంధం లేదని అంటున్నారు ఓట్లు వేసేప్పుడేమో అమ్మ అయ్యా అంటానే వస్తున్నారు ఇప్పుడు వస్తలేరు ఇప్పుడు వస్తారు ఇప్పుడు వచ్చినాక ఇంకా ఓట్లు అయిపోయినాక ఇంకా పోతారు ఇంకా మా సమస్య ఇట్లనే ఉంటాయి ఓట్లు అప్పుడు బతలాడతారు ఓట్లు తిరగానే గడ్డకెక్కి కూకుంటారు మేము కూడా బతలాడినాం బతలందరిసేపు బతలాడుతూనే ఉంటున్నాం ఇంకా బతలాడుతూనే ఉన్నాం కానీ బతలాడతా కూడా ఇప్పుడు మాత్రం మనల్ని బతలాడతారు రేషన్ కార్డు లేదు ఇల్లు లేదు ఎప్పటికి మా బతుకులు ఇట్లేనా ఉన్నోళ్ళని చూసుకుంటారు. సరే సరే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి వచ్చా అంటే ఇప్పుడు రాగానే ఒక మాట అడగండి అందరిని ఇప్పుడు నువ్వు గెలిచిన తర్వాత మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవి క్లియర్ చేయండి. మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇంతగానో బాధపడుతున్నాము. గెలిచిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన ప్రాబ్లం ఇది ఒక పింఛను ఒక ఉపాధి ఒక ఇల్లు సమస్య ఆ లోను ఒక ఆపరేషన్ కి సహాయం ఇవన్నీ క్లియర్ అయిపోవాలి. గరీబ్ వాళ్ళకు మస్తు ఇస్తారు వేరే ఊర్లో పొంట ఈ ఊర్లో ఇస్తున్నారు ఏ ఊర్లో ఇస్తలేరు. డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయని అన్నారు కానీ ఎవరికి ఇచ్చిరో ఎవరికి ఏం చేసుకున్నారు. మాకేమో చదువు రాదు మాకు చదువు రాదు మళ్ళా ఏమో మరి వచ్చిన వాళ్ళకి వచ్చినాయేమో మాకైతే తెలియదు మాకు చదువు రాదు లోపల కూడా ఎవరు తిన్నారో మాకు తెలియదు మాకా చదువు రాదు నాకు రాదు నా స్వామికి రాదు చదువు చదువు వచ్చిన వాళ్ళతోనే అంటే మనూరులకి కదా వచ్చేటి ఇంకా పలానాకి వచ్చినాయి కూడా తెలియదు రాలేదు ఊరోళ్ళకే రాలేదు డబల్ బెడ్రూమ్లు ఇస్తా అంటారు ఇచ్చిన అన్నారు కానీ మళ్ళీ ఏమో మాకైతే ఎవరికి ఇవ్వలేదు ఆ లోపల ఒత్తుకున్నారు అయిపోయింది. ఇప్పుడు లేనోళ్ళకు గరీబోనికి ఇవ్వచ్చుగా నెలకు 3,000 కిరాయిలు కడుతున్నాం 3,000 కరెంటు బిల్లు 5,000 వచ్చే వరకు నెల వచ్చే వరకు 5,000 ఏనిచ్చిదే వాళ్ళ మేము. ఇవన్నీ సమస్యలు అడుచుకోవాలి ఇవన్నీ సమస్యలు తీరాలి నెక్స్ట్ మంత్ వరకు ఇంటికి రే పైసలు కట్టకుంటే ఇల్లు కల్లోడు ఇల్లు కాల్ చేయమంటాడు. రేషన్ కార్డు మన హక్కు మనకు రావాలి. రేషన్ కార్డు లేదు 3 సార్లు 3-4 సార్లు అప్లికేషన్ పెట్టిన నేను అన్ని చోట్ల తిరిగినాము. ఇవన్నీ క్లియర్ అయితే వచ్చా ఎన్నుకున్న తర్వాత 6 నెలలకు ఇవన్నీ అందరికి క్లియర్ కావాలి. మాకు ఇనాం కూడా కడ స్టేజ్ కాళ్ళు పడితే బస్సు ఆపుతలేరు కష్టం చేసుకుంటానికి ఇట్లా 8 గంటలకు వెళ్ళి పడితే మేము 9 గంటల దాకా మాకు బస్సు ఆపుతలేరు మేము పనికి ఎట్లా పోవాలి బస్సు ఆపంటే ఆపం అనుకుంటే వెళ్ళిపోతారు బస్సులోళ్ళు బస్సు వస్తలేదు బస్సు లేదు ఏది లేదు. సో అందరు ఇవ్వాలని అనుకుంటున్నా. ఇట్లు భరత్ నమస్కారం అందరికి నమస్కారం. చూసిరు కదా మా ఊర్లో ప్రాబ్లమ్స్ ఇంకా కొద్దిసేపు ఉంటే నన్నే కొట్టేటట్టున్నారు అందుకే నేను ఆడికెళ్ళి వెళ్ళిపోయినా. అండ్ ఇంకా చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళందరినీ ప్రాబ్లమ్స్ మనం అడ్రస్ చేద్దాం సరేనా. లెట్స్ కీప్ వాచింగ్. సో మా తాతలకి ఇట్లా నా ఏజ్ అంతా అనుభవం వాళ్ళకు ఉంది. వాళ్ళు ఎన్నో మా ఊరు ఎంతో చూసిరు పాతేళ్ళు చూసిరు కొత్తేళ్ళు చూసిరు రాబోయే తరాలకి ఇట్లా వాళ్ళు చూస్తారు. సో వాళ్ళు ఏం డెవలప్ కావాలంటారు వాళ్ళకి ఇట్లా సమస్యలు ఉంటాయి కదా మనం వాళ్ళని అడుగుదాం ఏందని. తాత నువ్వు చెప్తా నువ్వు ఏం కావాలనుకుంటే ఏంది మన సమస్యలు ఏంది. మాకు బస్సుది చాలా ఇబ్బంది ఉంది బస్సు అయితే బాగుంటది. అవునేమో బస్సు రావాలి ఊళ్ళకు ఆ రోడ్డు మీదకి పోవాలంటే చీకట్ల బస్సు దిగి రావాలంటే ఇబ్బంది అవుతుంది. బస్సు మాత్రం కంపల్సరీ కావాలి మాకు. మా తాతకి బస్సు కావాలి. మరి బస్సులో పోతావా తాతను? పోతా. గవర్నమెంట్ హాస్పిటల్ పడితే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మా తాత ఉద్దేశం ఏంటంటే మా మెట్కాడు పోవాల్సి వస్తుంది. మెట్కాడు పోతారు 5:30 పోతారు. మన ఊర్లో గవర్నమెంట్ దవాఖానా వాడాలంటే ఒక చిన్న దవాఖానా. నువ్వు ఎన్ని తరాలు చూసి ఇప్పటికి 3-4 తరాలు చూడొచ్చు తాత. ఇంకా నెక్స్ట్ జనరేషన్లకు ఏం కావాలనుకుంటున్నావు ఏం వస్తే బెటర్ మన ఊర్లకు. ఇంకా బస్సు రావాలి హాస్పిటల్ వాడాలి బస్ రావాలి హాస్పిటల్ రావాలి. మా ఊర్లో బస్సు లేదు అది యాక్చువల్ గా వచ్చింది కానీ పోయింది తాత అది ఎందుకు పోయిందో తెలియదు. కరోనా వచ్చినప్పుడు అప్పుడు బంద్ అయింది పోయింది. డివైడర్ తీసేసారు మా ఊర్లో. ఇప్పుడు మళ్ళీ డివైడర్ వచ్చింది యూటర్న్ అది ఫ్లేవర్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ బస్సు పట్టుకు రావచ్చు. బస్సు వస్తే కడితేనే కట్టనిస్తాం కట్టనేమని చెప్పిన వాడు ఇప్పుడు బస్సు రావస్తుంది బస్ రావస్తుంది. ఇప్పుడు బస్ వస్తే చాలా మందికి రావాలి పెద్దది
సిమెంట్ లారీ అవి వస్తాయి కదా అవునవును. అవన్నీ రావాలి, ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి కష్టమైంది అని చెప్పిన మాయల సార్కు. నాకులో చాలా మంది ఏమంటారు అంటే కష్టమైంది అని చెప్పిన మాయలే చెప్పేపడినా అంతే రేపిండాడు మరి. నాకులో చాలా మంది ఏమంటే నా ముఖాల నొప్పులు ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నేను నడవలేను, ఆడ నుంచి ఇక్కడికి నడవలేను, నాకు బస్సు వస్తేనే చాలా మంది అనుకుంటారు బాగా రావాలని, హాస్పిటల్ రావాలని అనుకుంటారు మీరు. ఇది మనకు బాధ అంటే ఒక ఫంక్షన్ అయితే ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే బాగుంటుంది అంటే బాగుంటది. ఇది మంచి ఆలోచన. నేను బయట ఎందుకైతే లక్షలు పెట్టి అవే పైసలు మనం పెట్టొచ్చు కదా, మనం పెట్టొచ్చు. ఒక ఊర్లో కమ్యూనిటీ హాల్ ఉంటే మన కమిటీ వాళ్ళకు అట్లా ప్రతి ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, అవును మంచి వచ్చే కార్యక్రమాలు అయితేనే ఉంటాయి. బయట లక్షలు కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్ పెట్టే బదులు మన ఊర్లో ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే ఒక దావత్ చిన్న దావత్లు ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి అంత మంచిగా వెళ్ళిపోతుంది, అట్లా మంచిగా ఖర్చు ఉంటుంది. ఇది మంచి పాయింట్ చెప్పాలంటే. ఈ అన్న ఇది కమ్యూనిటీ హాల్ ఉంటే బెటర్ అనుకుంటున్నాను. మంచిదా తప్పకుండా. నేను పొద్దుగాల లేచి గిడ కూర్చుంటా విన్నావా, నా దంటకు 4 వచ్చి కూర్చుంటారు, పని లేదు పాట లేదు. ఏదన్నా పని చేసుకుందామంటే వయసులకే పని చూపెట్టబట్టరి, మాకేమో పని లేదు. ఈడాడ దొంగలు అంటారు, పండుకుందామంటే భయం అవుతుంది. అంతా ఇళ్ళలోనేమో సీసీ కెమెరాలు ఉన్నాయి, మాకేమో సీసీ కెమెరా లేదు. మాకు అది కావాలి గవర్నమెంట్ నుంచి. ఒక సీసీ కెమెరా భద్రత కావాలి, ఒక గవర్నమెంట్ ఉపాధి కావాలి, మాకు పని కావాలి. పని ఉంటే నువ్వు ఎవరి మీద డిపెండ్ కావు, మా కష్టం మీరు చేసుకుంటారు. మంచి ఆలోచన ఈ సమస్యను అయితే మేము చేసుకుని బతుకుని గది. అవును. నీకేం కావాలి, నీ ప్రాబ్లం ఏంటి? నేను ఏం చేస్తే పొద్దుగాల చాయ్ పెడితే సాయంత్రం చాయ్ పెడితే ఓటర్, మధ్యాహ్నం టైంలో కరువు పని కదే 9 గంటల నుంచి ఉపాధి హామీ పోతా, ఇప్పుడు లేదు, అది కావాలి మాకు. ఉపాధి హామీ ఇప్పుడు లేదా? నడుస్తుంది, కొందరు పోతారుగా. పోయేటోళ్ళకు ఆయన చెప్తున్నాను, మాకు చెప్తలేడు. అయితే మాకు 100 రోజుల పని చూపియాలి. ఉపాధి హామీ ఉంటే పడరు, పని చేసుకొని వచ్చి ఇంతసేపు ఈ మొగోళ్ళకి ఆశపడి ఉంటే కాదు కదా, మేము కూడా కష్టం చేసుకొని బతాం. అవును, ఎవరి మీద డిపెండ్ కాకుండా మీ కష్టం మీద మీరు పడతారు. అట్లానే మంచి ఆలోచన. ఇక పిల్లల చదువులకు దానికి దీనికి బాధ అవుతుంది. అవును. పొద్దుగాల పనికి 9 గంటలకు దాకా ఓటర్ పెడితే 9 గంటల నుంచి పని పోతాను. అవును, రూపాయి ఆసరా. అవును, పిల్లల చదువులాయే గవర్నమెంట్ నుంచి పిల్లలకు చెప్పనీకి ఎవరు లేరాయి. అవును, నువ్వు చెప్పనీకి లేరాయి, పోతందుకు పోవాలి. ఇక్కడ బస్సు సౌకర్యం కూడా లేదా. బస్సు కావాలి, పిల్లలు మా ఊరు పిల్లలకు బాధ అవుతుంది. అయ్యా బస్సు కావాలి మాకు. ఒకప్పుడు వస్తుండే బస్సు వస్తలేదు, అప్పుడు ఇప్పుడు కరెంట్ వచ్చినప్పుడు బంద్ అయింది. బంద్ అయిందా? మా ఊరు పిల్లలు అందరికి బాధనే అవుతుంది. బస్సు కావాలి, ముసలోళ్ళకు గిట్టిన శాతగాని వాళ్ళు వీళ్ళు ఉంటారు, రోడ్ మీద దిగి రావాలంటే బాధ అవుతుంది. అవును, 4 గంటలకు పోయి రోడ్ మీద నిలబడతాం, బస్సు నేను పూల పోతా. ఇంకైనా బ్రిడ్జ్ కాడ దొంగలు అంటారు, ఆ దొంగలు ఎవడో ఏం కథనో. పిల్లలు నైట్ పొద్దుగాల 7 గంటలకు పోతారు, మళ్ళీ సాయంత్రం 7 గంటలకు వస్తారు. పిల్లల గురించి ఎదురు చూడవలసి వస్తుంది. బస్సు కావాలి, మా ఊరికి బస్సు కావాలి, సీసీ కెమెరాలు భద్రత ఉండాలి, ఉపాధి హామీ ఉండాలి. అవును, ఇవన్నీ వచ్చేటోళ్ళు ఇవన్నీ తీరుస్తారు, వాళ్ళు తీరవాలి. వాళ్ళు అడిగే బాధ్యత మనది, తీర్చే బాధ్యత వాళ్ళది. ఎవరు వచ్చినా సరే ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయాలి. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుందా? ఉపాధి హామీకి ఏం పోతలేదా? ఉంటే పోతో, లేకపోతే లేదు. అంటే రెగ్యులర్ ఏమి ఉంటలేదా? రెగ్యులర్ ఒక కూలి పని ఉంటే జర మంచిగా చేదోడు బాధ ఆసరు ఉంటుంది అంటే. ఇప్పుడు కరువు పని పోతేనే లేకపోతే ఏం లేదు. ట్యూషన్ చెయ్యాలి. నువ్వు చదువుకున్నామో కానీ కరెక్ట్ మాట్లాడినావు. పిల్లలకు అవును, మరి పేదోడు ఉండే సాదోడు ఉండే. అవును, మరి వాళ్ళకి ట్యూషన్ చెప్తానికి పోతానికి ఎవరికి లేదు. అవును, ఈ ఊళ్ళో పైసలు పెట్టాలంటే కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. అవునవును, అది వాస్తవం. ట్యూషన్ చూడు. అవును, చెయ్యి. ఒక గవర్నమెంట్ నుంచి ఒక ట్యూషన్ పెట్టాలంటారు. ఇగో అట్లా చదువుకున్న వాళ్ళకి ఏం జాబులు లేవు, వాళ్ళు ఏమైనా చేస్తాడు చూడు. చదువుకున్న వాళ్ళకి ఒక కొలువు కావాలి గవర్నమెంట్ నుంచి. మంచి ఆలోచన ఇదైతే వస్తుంది. పెద్దమ్మ, నీకేం కావాలి? నువ్వేం డెవలప్మెంట్ కావాలనుకుంటున్నావు? పింఛన్ రావాలని. నీకు పింఛన్ వస్తలేదా పెద్దమ్మ? వస్తలేదు, 2 సంవత్సరాలు అవుతుంది. పెద్ద చచ్చిపోయి 2 సంవత్సరాలు పింఛన్ వస్తలేదు. ఓకే, ఈ సంవత్సరం పింఛన్ వస్తుంది. గెలిచి కూరగాయలు అమ్ముతుంటే ఎంత వస్తాయి? ఇంట్లో అంతా నడిపియాలంటే ఒక్కదానే నడిపియాలి. కూరగాయల మీదనే కూరగాయల మీదనే నడిపియాలి. వాళ్ళకు చేసినా కానీ వాళ్ళ ఖర్చులకి అయిపోతున్నాయి. అంతే, ఖర్చులకు ఉన్నాయి కట్టాలంటే బాధనే. కూరగాయల మీద తీయాలి. అన్నం వేసిరి అన్నకు కాళ్ళ నొప్పులకు చూపెట్టుకుంటా. దాకాన పోతాడా? దాకానికి పోలే, ఇంతవరకు పోయిండు. ఒక రోజు పోయిండు, ఒకసారి పోయిండు. ఏడు పోతాడు? ఇక్కడ ఓనాశ్రపురం పోయిండు. నా ఉద్దేశం ఏంటంటే మన ఊర్లోనే దవాఖాన, గవర్నమెంట్ దవాఖాన ఇక్కడ పడ్డది అనుకో, నెలకో రోజు వారంకో రోజు గవర్నమెంట్ దవాఖాన గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే బాధనే. అదే గిడ పడ్డది
ఇప్పుడు అందరికి బీపీలు ఇప్పుడు నేనంటే నా కాళ్ళ నొప్పి లేచిందంటే నేను పోతా. ఇప్పుడు ముసలోళ్ళు నాయనమ్మ సొంటలు మీరా సొంటలు ఉరకలేరు. బీపీ పేషెంట్ షుగర్ పేషెంట్లేనే అందరు ఇంటింటికి ప్రతి ఒక్కరు వాళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే మంచిగా ఉంటుంది. ముచ్చట్లు పెట్టుకుంటే ఇంతకన్నా ఆనందం ఏడుంటది? ఏడుండదు. ఇదే నాకు ఆనందం, కోట్లాస్ ఇదే నాకు, ఇదే నాకు కోట్లాస్. మంచిగా అమ్మమ్మలు నాయనమ్మలు అత్తమ్మలు అందరు పక్కన కూర్చొని మాట్లాడుకుంటే ఎంత మంచిగా ఉంటుంది. అట్లా చదువుకోండి మరి ఇంకేముంది. ఇంట్లో కాడ చదువుకున్నాడు ఏదైనా చేస్తాను జాబ్ జాబ్ ఇప్పుడు మన ఊళ్ళో చదువుకున్న వాళ్ళు వాళ్ళకి అవును ఏదైనా చేసుకుంటే అవును ఆవాడు దూరం పోతాడు కదా, ఇప్పుడు బండి వేసుకొని అవును ఇప్పుడు పోయిదాకు అక్కడ పోతాడు దూరం పోతే ఇక్కడ పనులు లేవు, అది దానికి చెప్పొచ్చా? చెప్పొచ్చు. పండి మన ఊర్లోనే ఏదన్నా నేను మన ఊర్లో ఏదైనా ఉపాధి చెప్పినానమ్మా. ఏం కావాలి? పిల్లలకు ఆడుకుంటేందుకు పార్కింగ్ లేదు, పార్కింగ్ చెయ్యాలి. మా ఇక పెద్ద మనుషులు ఎవరన్నా అత్తల మీద ఉన్నవాళ్ళు, మా కోడళ్ళ మీద ఉన్నవాళ్ళు అత్తలకు ఏం గంజిపోయారు, వాళ్ళకి ఏదన్నా సహాయం చేసేటట్టు ఉండాలి. ఈ 2 సమస్యలు ఉన్నాయంటావు, ఈ 2 సమస్యలు తెలియాలి. మంచిది, మంచి పిల్లలకు పార్క్ ఉండాలి. రోజు పిల్లలు రాగానే సాయంత్రం రాగానే ఫోన్లు ఒత్తుకుంటారు, ఇంట్లోనే ఉంటారు, బయటకు అసలు పోతలేదు. మంచి ఒక పార్క్ రావాలి, ఒక హాస్టల్ లాగా ఉండాలి ఏదన్నా మంచిది. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. అమ్మమ్మ చెప్పు, నీకు ఏ సమస్య? నీకు పెన్షన్ లేదు. నీకు పింఛన్ వస్తలేదా? వస్తలేదు. ఎన్ని ఏళ్ళు ఉంటావు నువ్వు? నేను 60 ఏళ్ళు ఉంటాను. 60 ఉంటావా? ఎన్ని సంవత్సరాల నుంచి పింఛన్ వస్తలేదు? అప్లై చేసినావా? ఎప్పుడన్నా అడిగినావు? ఎవరన్నా అడిగిన మస్తు పెద్ద మనుషులు అడిగినావు? పింఛన్ ఎప్పుడు రాలే? ఎప్పుడు రాలేదు. పింఛన్ ఏం పని చేస్తావు? పని శాతం అవుతుందా నీకు? నాకు మళ్ళీ ఆర్ట్ కోసం కూడా ఆప్షన్ అయింది. హార్ట్ ఆపరేషన్ అయినా అది కరుపని కోతావా ఇంకా నువ్వు? పోతున్నా. శాతం అవుతుందా? మరి వాళ్ళు పెట్టాలి, వాళ్ళు పెట్టాలి. అయ్యో, అరే ఎవరు లేరా? నా 2 కొడుకులు ఇదయ్యారు. తాతయ్య లేడేమో. పింఛన్ వస్తేనే ఆసరా అవుతుంది, లేకపోతే లేదు. చేసే పని లేకపోతే లేదు. ఈ ఏజ్ లో కూడా నువ్వు పని చేస్తున్నావు అంటే గ్రేట్. ఇంకా చేసుకోవాలి. నీకు పింఛన్ వస్తేనే నీకు ఇట్లా అనుకుంటా, నీకు పింఛన్ రావాలని చెప్పేసి ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు ఇట్లా నాకు పింఛన్ రావాలి, పింఛన్ వస్తేనే నీకు అది కోట్ల ఆశ. ఇప్పుడు ఎందుకంటే దాని మీద నేను ఆదాయం ఉంటది, జీవనాదాయం, దాన్ని బతుకుతాం మనం. పింఛన్ నీకు రావాలి, వస్తుంది పక్క. 1 సంవత్సరం నీకు అట్లనే పింఛన్ వస్తుంది. అట్లా ఇంకేమైనా మాట్లాడుతున్నావు? ఏమైనా చెప్పాలనుకుంటావా? ఇంకేమైనా చెప్పాలనుకుంటావా? ఇంకా మాకు ఇల్లు కూడా రేకులు నా సామాన్ ఇది అయిపోయింది. అవునవును, ఆమె కూడా పింఛన్ వస్తలేదు. ఆమె కూడా అదే బయట ఏం చేయరు, పండ్లు రావు. వదినకి పింఛన్ వస్తలేదు? వదినకి ఇట్లా ఏం వస్తలేదు. అయ్యో, అవునా? మళ్ళీ బయట కూడా ఆమెకు ఏం పనులు రావు. మరి ఆమె కూడా పరిస్థితి మంచిగా లేదు. ఒక పిల్ల తల్లి. అవునా? మన ఊరు పట్టుకొని ఉంది అంతే. మళ్ళీ ఎవరన్నా పింఛన్ నీకు రావాలి, వదినకి రావాలి. అంతే. మళ్ళీ ఉండేది ఇల్లు కూడా రేకులు ఇల్లే. నేను వస్తుంది సరే, ఇక్కడ పింఛన్ వస్తుంది. అంతే. ఆర్ట్ కోసం కూడా ఆప్షన్ అయింది. కూడా గవర్నమెంట్ కూడా ఆప్షన్ చేసారు, కానీ గవర్నమెంట్ మందులు కూడా ఇస్తున్నారు, ఇస్తలేరా? హాస్పిటల్ ప్రతి ఒక్కరు ప్రాబ్లం ఏంటంటే ఈ బస్సు దవాఖాన ముఖాల నొప్పులు బాడికి ఎడుకోపోతున్నారు. మన ఊర్లో ఒక దవాఖాన ఉంటే బాగుండు అని అంటారు. అది గవర్నమెంట్ హాస్పిటల్ వాడికి ఇట్లా శాతనైనోడు ఉంటాడు, శాతగానోడు ఉంటాడు. ఇట్లా ఊర్లో ఉంటే పోయి తెచ్చుకుంటారు. రోడ్ పండి పోవాలంటే ఎట్లా పోతారు? ఊర్లో బస్సు ఉందా? రోడ్ పండి పోవాలి, ఎక్కాలి. అవును. మరి ఇప్పుడు నాసుంటాడంటే ఉరుకుతాడు. కాళ్ళ నొప్పులు, ఇంకా ఈ కాళ్ళ నొప్పులు కోడను పోతాడా? పోడు. అవును. బస్సు ఆతలేదా? ఇంకేడా అవుతుంది. ఇక కింద ఆ చౌడుకుల బస్సోడు కూడా ఆపడు. ఊర్లో బస్సు వస్తే ఎట్లయినా వస్తాయి సార్. బస్సు ఊళ్ళకి మాకు మొక్కల నొప్పులకు మందులు కావాలి. ఊర్లోకి వస్తే శాతనైనోడు, శాతగానోడు పోయి తెచ్చుకోవాలి. ఎట్లయినా సార్ బస్సు వస్తుంది, దవాఖాన వస్తుంది, పింఛన్ అందరికి వస్తుంది. అట్లా ఇంకా మెయిన్ ఏమంటారు అంటే మన ఊర్లో కమ్యూనిటీ హాల్ ఉంటే ఇట్లా బెటర్ అంటారు. ఎందుకంటే లక్షలు పెట్టి బయట ఫంక్షన్ హాల్లో
ఫంక్షన్లు చేస్తారు మంచి చెడు ఉన్నోళ్ళు లేనోళ్ళు. మన ఊర్లో కమ్యూనిటీ హాల్ ఉందనుకో, 1,00,000 పెట్టే కాడ ఒక 20 వేలు ఫంక్షన్ అయిపోతుంది. అందరికి చేదోడు వాదోడు ఉంటుంది. అది ఇట్లా ఉంటే బెటర్ అనుకుంటారు ఊర్లో ప్రజలంతా. అవును ఇట్లా చేస్తాం. అవును ఇంటి ముంగట అయితే పెళ్ళిళ్ళు అయితే లేవు ఈ మధ్య అట్లా. అవును మా ఎస్సీ కాలనీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట జనాలకు. సో అలా ప్రాబ్లమ్స్ అన్ని మనం తెలుసుకుందాం వచ్చి వాళ్ళకి ఏమేమి ఉన్నాయని చెప్పేసి. అతమా మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మీ కాలనీ సమస్యలు ఏంది, అసలు మీరు ఎక్కువ దేనికి సఫర్ అవుతారు? ఏమో మోరీలకు దేనీసులకు అక్కడ నీళ్ళన్నీ అదే నీళ్ళు రాకుండా చేయాలి, భద్రం చేయాలి. నీళ్ళు వచ్చే భద్రం చేసి అంటే నీళ్ళు అంటే డ్రైనేజ్ నీళ్ళు వస్తాయి. ఇక్కడ డ్రైనేజ్ లేదా ఇక్కడ? లేదు. అవునా? వాసన వస్తుంది. మాకు ఇదైతుంది, దోమలు ఇద్ద దోమలు వస్తున్నాయి, డ్రైనేజ్ వాసన వస్తుంది మొత్తం. అవునా? రోడ్లు మంచిగా ఉన్నాయా? అవును కానొచ్చినాయి. ఇక్కడ అడ్డ రోడ్లు పడాలి. ఇక్కడ ఆడికెళ్ళి ఈడికి డేనేసి వేసిన కాడికెళ్ళి పొడుగు రోడ్డు ఆన్ దాకా పడాలి. అవునా? రోడ్లు మంచి దాని పొంటి పెద్ద మోరు వేసి ముగ్గిడం పై దాకా వెయ్యాలి. అది వన్మల్ల గుడి దాకా వెయ్యాలి పైపులు, పెద్ద పైపులు. ఈ డ్రైనేజ్ ఏం దాకా మొత్తం ఆ నుంచి లేనే లేదు, మొత్తం ఏం దాకా లేదు. డ్రైనేజ్ మదార ఇంటి కాడికెళ్ళి వేసిర్రు, అక్కడ పోలేదు. మొదటి కాడికెళ్ళి రావాలి రోడ్డు. ఆ సైడ్ పొంటి ఏమో డ్రైనేజీలు రావాలి. ఆడికెళ్ళి అన్మల్ల కాడికి పోవాలి. ఆడ మొత్తం మురికి నీళ్ళు ఉన్నాయి, నేను చూసిన. ఏడికి పడితే జాపరగుండ చెల్లర పోవాలి. అట్లనా? మన ఊరిది అదంతా ఇది వచ్చేది. మొత్తం ఆడ నిండిపోతుంది, మొత్తం బయటకు వస్తుంది. మనూరిదేనా? దోమలు బాగున్నట్టు. ఈగల తోట ఉన్నాయి బిడ్డ, ఈగల తోట ఉన్నాయి, బయట కూర్చుంటలేదు. విన్నోద్ర మాన కూడా చెప్పురా. మీ పింఛన్ వస్తుందా? మంచి పింఛన్ వస్తుందా మీకు? మీ మామకు వస్తుంది, నాకు రాదు బిడ్డ. మామకు వస్తుంది, పింఛన్ వస్తుంది. మీ జీతాలు అంతా కరెక్ట్ వస్తాయా? వస్తుంది. ఒక నెల కాకుండా ఒక నెల అయితే మంచిగా వస్తాయి. మీ సమస్యలు అంటే రోడ్డు, డ్రైనేజ్, కరెంటు మంచి వస్తాయా? కరెంటు నీళ్ళు అన్నీ వస్తాయా? నీళ్ళు కూడా మంచిగానే వస్తాయి, అంత మంచిగా వస్తాయి. డ్రైనేజ్ మంచిగా ఉంటుంది, మొత్తం గలీజు. రోడ్లు కూడా మొత్తం బలిపోయినాయి, రోడ్లు బలిపోయినాయి. సౌకర్యాలు భూమి మీద కవర్ వేసి రోడ్లు వలిచిండ్రు. అప్పుడు అంతేనా? ఏమంటుండు అప్పుడు రాజకీయం అట్లుందమ్మా అంటుండు పెద్ద మంచి. నేను అడిగితే అప్పుడు అట్లా వెళ్ళింది, అట్లా చేసినాం, ఇప్పుడు మంచిగా చేస్తాం అంటుండు. ఇప్పుడు మంచిగా చేస్తా అంటారు. ఎవరు వచ్చినా సరే మంచిగా కావాలి, మన సమస్యలు తీరవాలి, డ్రైనేజ్ వాడాలి, రోడ్లు రావాలి. ఇనాంగూడెం అర్జెన్స్ వాడ మొత్తం ఖరాబే ఉంది, అర్జెన్ వాడ మొత్తం ఖరాబే ఉంది. మమ్మల్ని పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్, డ్రైనేజ్ సమస్యలు, రోడ్ల సమస్యలు, దోమలు చాలా ఉన్నాయంట. యశోదనగర్ కాలనీ నుంచి వచ్చిన నీళ్ళన్నీ పక్కపోటే పోతున్నాయంట. గ్రామ పంచాయతీ మనది అలాగా లేదు, ఇప్పుడు ఉంది కదా. అది కాదు ఈడ మనం వేసేది ఏంది, మా అర్జెంట్లకు అలాగ లేదు. ఈడ ఏమలాగా? ఆఫీస్ చెట్టు అవుతుంది, మంచి అవుతుంది. మేము పోయి ఏడుండే ఆఫీస్ లేదు, వినాయకుని పెట్టుకోవడానికి ఒక చెట్టు లేదు. మేము ఏడబోయి చెప్తున్నాం, ఇంట్లో ఏదన్నా అపాయం అవుతుంది. వినాయకుని పెట్టుకునేది చెట్టు లేదు. చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది. ఇస్తలేడు మాకు. మా ఇంట్లో పెద్ద మంది అంటే ప్రతి ఒక్క సంఘం ఉన్నట్టు మీ దానికి ఒక ఇల్లు లేదు. మాకు అన్ని కావాలి, ఇంటి ముందర రోడ్లు కావాలి, మురికి నీళ్ళు మొత్తం అంజనేయుల గుడి దాటుకోవాలి. ఈ సమస్యలన్నీ ప్రతి మా కాలేజీలో అన్ని సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఈ సమస్యలన్నీ తీరవాలని మా ప్రజల కొరకు అందరికి నేను అడుగుతున్నా. మా ప్రజల నుంచి ఇవన్నీ సమస్యలు మొత్తం తీరిపోవాలి. పెద్దమ్మ నీకేం సమస్యలు ఉన్నాయి, నువ్వేం కావాలనుకుంటున్నావు? మాకు పింఛన్ వస్తలేదు. పింఛన్ వస్తలేదా? ఎన్నేళ్ళు ఉంటాయి నీకు? మా ఆయన మొన్ననే చచ్చిపోయాడు. వితంతుల పింఛన్ రావాలి, అప్లై చేసినావా? సరేనా? చేసిరు మా పిల్లలు, చేసిరు కానీ రాలేదు ఇంకా. ఇప్పుడు పింఛన్ రావాలి. ఇప్పుడు మెయిన్ గా నీకు పింఛన్ వస్తుంది, పింఛన్ రావాలి కూడా. ఇప్పుడు ఏం పని మీరు? మాకు చేతగా కుట్టాయినాం, పింఛనే వస్తుంది నాకు, గంట వరకే బతుకుంది. ఇక పింఛన్ అయితే వస్తుందిగా. ఇక రిటైర్ అయినప్పుడు ఎవరికైనా పింఛన్ వస్తుంది, ఆ పింఛన్ అయితే వస్తుంది మంచిగా. ఇంకా సమస్యలు మీకు? 2,000 ఇస్తే ఎంత సరిపోతున్నాయి? మందులు పోతున్నాయి అండకెళ్ళి, అవుతుంది. అవును మరి 4,000 ఇస్తున్నారు, 4,000 ఇస్తున్నారు, 2,000 ఇస్తుంది. ఇస్తున్నారా? 4,000
కేసీఆర్ నన్ను అన్నాడు అన్నాడు కానీ ఇప్పుడు 4,000 ఏమి ఇవ్వలేదు. ఇస్తలేరు మరి కేసీఆర్ లేడుగా, నుండి ఇచ్చు ఉండుంటే ఇస్తూ. అవును. నీ సమస్యలు ఏంది అసలు? నాకు సంవత్సరం మా ఆయన చనిపోయి 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది, పింఛన్ లేదు, ఎవరు చేపడతలేరు. ఏదో కష్టం చేసుకుంటున్నా తింటున్నా. 5 ఏళ్ళ నుంచి పింఛన్ అసలు పింఛనే లేదు. అప్లై చేసిన అన్నలు ఇట్లా చేసినాం, అప్లై చేసినాం అంటే అలా సిస్టమ్ అయిపోయింది అని చెప్తారు పెద్ద మనుషులు అడిగితే. ఎన్నిసార్లు అంటే సిస్టమ్ అయిపోయింది అంటారు. నిన్న ముంగడికి పోతే ఈ కారంగా అవుతుంది. ప్రతి ఒక్కరి సమస్య, ఊర్లో సమస్య ఏంటంటే ఈ పింఛన్లు వస్తలేవు, రోడ్లు మంచి లేవు, బస్సులు లేవు, ఇవన్నీ అందరూ. అయితే చాలా ప్రాబ్లం ఉంది. ఇది మాట్లాడి మన ఊరి విషయం అయితే ఇక్కడ దిప్పక్క ఏంది ఇనాంగూడెంలో మా అర్జెంట్లకైతే చాలా ప్రాబ్లం ఉంది. చాలా ప్రాబ్లం ఉంది. ఇవే కదా రోడ్లు, డ్రైనేజీలు. 5 గంటలకే దోమలు బయట నిలబడనిస్తలేవు, తిరగనిస్తలేవు. అది దొమ్మలే కొడతలేరు ఈ మధ్య కొట్టేది. సర్పంచ్ లేరా? సర్పంచ్ ఉన్నంతసేపు కొట్టిండు. మొత్తం మీద అవునా? మీద ఊరైపోయింది, ఇన్నొద్దు లేకుండా. అవునవును. ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది ఆ ఊరు వాడి. ఆ ఊరు నీళ్లు మొత్తం మా ఇండ్లకు వస్తుంది. అంతా మురికి నిలబడలేదు. పొద్దుముక్కితే తలుపులు పెట్టుకొని ఏమైనా గుంతలు లేవు, ఏం లేవు. డేనిస్లలో కలిపిండ్రు, డేనిస్లు కలిపి అప్పుడు కొడుతుండే ఆ దోమలేదు అంతా కొడుతుండే కానీ ఇప్పుడు కొడతలేరు ఇక. ఇది సమస్యలు. ఇప్పుడు మీరు అందరిని అడుగురి, ఇప్పుడు జనాలు వస్తారు కదా మీ ఇంటికి, అడుగురి మా సమస్యలు ఇది, మా సమస్య డ్రైనేజ్ ప్రాబ్లం అని అందరు చెప్పురి. చెప్తురా మళ్ళీ ఎప్పుడు సార్ ఎట్లైనా వచ్చేటోళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళందరి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి ఊర్లో. మాకు న్యాయం చేయాలి సార్. అందరికి న్యాయం వచ్చినా మంచిగా ఉంటది. నేను చెప్తున్నాను, ఇది ఒక్కసారి చూడాలి. అందరు వచ్చి ఇక్కడ చూస్తేనే అన్ని మంచిగా అవుతాయి. ఆయన పేదోళ్ళకు ఆయన చేస్తలేడు. ఆయన మరి ఈయనేం చేసాడు, ఈయనేం చేస్తుండు? ఏం చేసుకో ఈయన ఎవరు? రేవంత్ రెడ్డి. మరి ఏం చేసుకొస్తాడు? కన్న కష్టం చేసి ఇల్లు కట్టుకున్నా. నువ్వు ఇల్లు కట్టుకున్నావు, నీకెందుకు అంటే ఇది రాలేగా, ఉత్తగా వచ్చిందా? కన్న కష్టం చేసిన. అవునవును. అప్పు కట్టుకున్నా, మరి అందరికి ఇచ్చినట్టు నాకు కూడా ఇవ్వచ్చుగా. మళ్ళీ నీకు లోన్ వచ్చిందా? నాకు లోన్ ఎక్కడిది? ఇంటి లోన్ తీసుకోలే? తీసుకోవాలి. మీకు మాకేడ ఇచ్చారు? అడగాలి. ఇంటి లోన్ అడుగురి. ఇప్పుడు ఇంటి లోన్ ఉంటది కదా, ఇంటి లోన్ అడుగురి. ఎందుకు రాదు? అందరికి వస్తుంది. అవునా? అడుగు, గ్రామ పంచాయతీ అడుగురి. ఆడు బంతి అని వచ్చి ఆడు వస్తానే ఉంది, రాదు రాదు అన్నాడు. అడుగురి మళ్ళా రోడ్ మళ్ళీ ఒక హోమ్ లోన్ అడుగురి గ్రామ పంచాయతీ నుంచి. మీకు 60 గజాల జాగాలు వచ్చినాయా? మాకు ఎవరు ఇవ్వలే మీకు? మాకు వేసేవాళ్ళ కాళ్ళు ఈడ బంగారం ఉందని ఆ మలక్కలు సర్పంచ్ దగ్గర పోయి ఆడోళ్ళు 20 మంది ఆడోళ్ళు పోయి వాళ్ళకి ఇస్తే బాగుండది, వాళ్ళ పేరు కూడా చెప్తా. వద్దులేగా వీళ్ళు ఎంబడి తలిగిరు తలగ వరకు ఆయన కనిపెట్టి మాకు ఇయ్యలేదు. సరిపెట్టుకొని అక్కడ రావద్దంటే అయితే అట్లా. సరే అట్లా చూసి మన ఊర్లో ప్రతి నాదం ఉన్నప్పుడు నాదం చేసిండు. నాదం ఎవరు? గుంతపల్లి నాదం సర్పంచ్ ఉండే అప్పుడు 50 ఏళ్ల కింద. అప్పుడు నాకు తెలిసింది. మాకు ఇండ్లు లేవని మా మామ అడిగిండు. అడిగితే రోడ్ పంచి మరిచెట్టు ఉండగా మన ఊళ్ళో చూడలే. ఆ మరిచింది వేసుకోరు సామయ్య చేస్తే అది ఒకసారి ఉంది అన్నారు. అది అయిపోయింది గుడిసెలేసినాక. ఇక మా ఊళ్ళో పిల్లలతో సరిపచ్చుకుంది. ఇదంతా ఎందుకు బాధపడుతున్నారు మామ? మొదలు లొంప కొట్టుకోరు, ఏడగడ్డు ఉంటే ఆడేసుకోరు. నీకు ఇబ్బంది ఉంది. గడ్డి పోతే బిడ్డ పెద్ద కర్రలో కూకున్నాం. పాములు, తేళ్లు ఏడో ఫస్ట్ కష్టమే వచ్చినాం అక్కడ పాతిళ్ళ. ఇప్పుడైతే ఇవి అవునా? ఇప్పుడైతే ఈ సమస్యలు అన్ని తీరితే మీకు ఇట్లా ఒక మంచిగా అవుతుంది. ఎకరాల 10 ఉంది బిడ్డ, నేను చూపిస్తా. ఒక్కొక్క ఇంత జాగకు మన ఊళ్ళో గమనాలు మెసరయ్యారు. ఖాళీ జాగుందా? ఇదే ఇక్కడ జాగలేను ఉన్నాయి అంటున్నా కదా, గవర్నమెంట్ వా? అన్నీ అయిపోయినాయా? ఊరు మొత్తం ఇచ్చేసింది. ఇక మేము ఇక్కడ దొరికించుకున్నందుకు వీళ్ళకు వాళ్ళు వస్తారు. అక్కడ రాకపోతే సరే అని చూసినట్టు ప్రతి ఒక్కరు ప్రజలకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ మీరు అందరు అడ్రస్ చేయండి. ఎవరైతే ఉన్నారో ఆ కాలనీ కాదు, ఈ కాలనీ కాదు, అందరు ఇల్లులు కలిపితేనే మన ఊరు అవుతుంది. ఒక్కొక్క మనిషి కలిపితేనే ఒక ఇల్లు అవుతుంది. అన్ని ఇల్లులు కలిపితేనే ఒక ఊరు అవుతుంది. ఇల్లు, రోడ్లు అన్ని మంచిగా ఉంటేనే మన ఇనాం కూడా చాలా బాగుంటది. సో ప్రతి ఒక్కరు ప్రాబ్లం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీ వంతు మీ ఈ ఏం చేయాలో మీకు తెలియదు, కానీ ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు. ప్రతి ఒక్క మనిషి మీకు ప్రాబ్లమ్స్ చెప్పిరు. ఆ ప్రాబ్లమ్స్ అందరినీ
మీరు క్లియర్ చేయాలని అనుకుంటున్నా. ఈ ఊరి మీద ఇది ఒకటి అక్కడ పట్టణంలో అక్కడ ఉన్న నా మనసు ఎప్పుడు ఇక్కడనే ఉంటది. మరి ఈయనే ఉండాలి. నా ఈయన పుట్టి ఈయన పెరిగిన ఈయనే ఉండాలి. ఇది ఆనందం అంటే. ఎక్కడున్నా నా మనసు మొత్తం ఊరిలోనే ఉంటుంది. నేను నీకన్నా ఒక పట్నం పోయి కూడా మళ్ళీ ఇంటికే వచ్చిన నేను నీకే వస్తా. నేను ఈయన పుట్టి ఈయనే వస్తాను. గుర్తుపట్లే ఆస్తి మా తాతలు సంపాదించిన ఆస్తి నాకు అమ్మరు. మా డాడీ ఇచ్చిన ఆస్తితోనే నేను బతుకుతా, ఇంకా సంపాదించుకుంటా. పెద్దమ్మని చదువు మంచిగా సాది బిడ్డ పేరు వస్తుంది. చాస్తా మా అమ్మలో నేను చాకుండా ఇంకోరు చాస్తారు. పెద్దమ్మని సార్ మీ పెద్దమ్మ 24 గంటలు యాడ్ చేస్తుంది మీ పెద్దమ్మ. అవునా? మా అమ్మలో నేను చాకుండా ఇంకోరు చాస్తారు అని యాడ్ చేస్తుంది. అయ్యా మేము కూడా అత్తలు ఉన్నాం. పోతే నన్ను వచ్చినా కానీ నేను ఇక్కడ తెలుసా, నేను ఇనాం కూడా గేట్ కా నుంచి ఊర్లకు మా ఇంటికి పోతానికి నాకు 15 నిమిషాలు పడుతుంది. ఎందుకు ఉద్యోగం పోను, నేను అరుచుకుంటా పోతా. పలకరించి కూడా పోతా. ఇప్పటిదాకా నేను కూడా నేను గుర్తుపట్టలేదు. అవునా? చిన్నప్పుడు కానీ అవునా? చిన్న ఉన్నాక చూసినాం మరికి అంతే, చిన్నప్పుడు గిత్తుంటుండే. నావికుడల్లే ముందుకు పోతుంటే జనం మెచ్చే నాయకుడవుతావు, జగం మెచ్చే ఉత్తముడవుతావు, ప్రపంచంలో దేవుడివవుతావు. సరేనా? పోయేసాం అలా. నమస్కారం. విన్నారు కదా, ఇది నేనన్న మాటలు కాదు, నా ఊరు ప్రజలు అన్న మాటలు. అందరి ప్రాబ్లమ్స్ మీ ముందు తీసుకురావాలనే నా ఒక ప్రయత్నం. కానీ ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరికి అతిథునికి ఇట్లా కాదు. సో మీ ఊర్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇంకొకరికన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకవేళ ఉంటే అది కామెంట్లో చెప్పండి. కలిసి కూర్చుంటే మార్పులు అవన్నీ అవే వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఈ వీడియోకి సపోర్ట్ చేసినందుకు ఆకాంక్ష కూడా థ్యాంక్ యూ. అండ్ మా ఊర్లో ఈ వీడియోకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.